గట్టిగా క్లాస్ చేసుకుందాం. 40 డేస్ 40 మాస్టర్స్ సీజన్ 3 కి స్వాగతం సుస్వాగతం. నేను మీ అనిత శ్రీనివాస్. ఈ రోజు మనకి తమ విశేషమైన జ్ఞానాన్ని పంచుకోవడానికి వచ్చారు మణి మేడం గారు. మణి మేడం వైజాగ్ నుంచి వచ్చారు. గత 20 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ ఎన్నో కార్యక్రమాల్లో విశేషంగా పాల్పంచుకుంటున్నారు. అనారోగ్యం నుంచి బయటపడి ఆ అనుభవాలని విశేషంగా ఆరోగ్యంగా సంపాదించుకోవటం ఎలా, ఆరోగ్యంగా ఉండటం ఎలా అన్న దాని గురించి చెప్తూ, గురువు కోసం తపిస్తూ, సత్యసాయి నుంచి పత్రి గారి వరకు వచ్చి తన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. వారు ఒక స్కూల్ కూడా రన్ చేస్తున్నారు. ప్రతి విద్యార్థి ధ్యాన విద్యార్థి కావాలని, చిన్నప్పటి నుంచి పిల్లలకు ధ్యానం ఎంత అవసరమో అన్న దాని గురించి ఎన్నో స్కూల్స్ కి వెళ్ళి, అన్ని రాష్ట్రాలు విదేశాలకు వెళ్ళి కూడా ధ్యాన ప్రచారం చేశారు. వారి యొక్క విశేషమైన అనుభవ జ్ఞానాన్ని ఈరోజు తెలుసుకుందాం. పిరమిడ్ నిర్మాణం కానివ్వండి, శాకాహార ర్యాలీలు కానివ్వండి, ప్రతి పాత్రను విశేషంగా పోషించారు మణి మేడం. అటువంటి మణి మేడం యొక్క అనుభవ జ్ఞానాన్ని ఈ రోజు మనం తీసుకుందాం. వెల్కమ్ మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. మీ జ్ఞానాన్ని మాతో పంచుకోండి ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. మరి ముందుగా మన గురువర్యులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామములు. అలాగే స్వర్ణమాల పత్రి అమ్మకి కూడా పాదాభివందనం చేసుకుంటూ, విశ్వ గురు మండలికి, సప్త ఋషి మండలికి అందరికీ కూడా ప్రకృతి మాతకు నమస్కరించుకుంటూ, మరి నాకు మొట్టమొదటి గురువైన సత్యసాయి బాబా గారికి కూడా పాదాభివందనం చేసుకుంటూ, నా తల్లిదండ్రులకి, అలాగే ఈ పిఎంసి ఛానల్ డిజిటల్ నడిపిస్తున్న ఎంతమందో యోధులు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న వాళ్ళందరికీ కూడా నా ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటూ, అనిత మేడం రోజు కూడా ఉదయం సాయంత్రం కూడా తను ఇంటి కుటుంబ బాధ్యత నిర్వహిస్తూ ఈ యొక్క ఛానల్ని ప్రతి వారికి ఫోన్లు చేస్తూ ఎంతో కృషితో ఈ పని చేస్తున్న వారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి క్లాస్లోకి వెళ్దామండి. నా యొక్క అనుభవాలు చెప్పుకుందామా? నా పేరు మణి మద్దాల, ఇంటి పేరు. నేను 20 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. అయితే ధ్యానానికి ముందు నేను అందరిలాగే ఈ సత్యసాయి కుటుంబంలో నుండి వచ్చాను. అంటే నా తల్లిదండ్రులు సత్యసాయి బాబా భక్తులు. అందువల్ల నేను కూడా అదే కుటుంబం నుండి రావడం వలన ఆ పూజలు, సేవలు అలాగే ఎక్కువ వాటిలో ఇన్వాల్వ్ అయ్యి అవే చేసేదాన్ని. అలాగా 1960 నుండి కూడా పుట్టపర్తి తల్లిదండ్రులు, మా నాన్నగారు రైల్వే జాబు, పాసలు దొరికివి. 6 నెలలకు ఒకసారి పుట్టపర్తి వెళ్ళి పుట్టపర్తిలో సత్యసాయి బాబా గారి పాద నమస్కారం చేసుకొని వచ్చేవాళ్ళమి. అందులో సేవలు, భజనలు అంటే చాలా ఇష్టం. అలాగే నా 50 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ వైజాగ్లో కూడా మాది వాగ్దేవి స్కూల్. ఆ స్కూల్లో కూడా ఒక ప్రేయర్ రూమ్ కట్టించాము. అందులో నిత్య సేవలు, భజనలు, బాల వికాస్ తరగతులు, మరి మెడికల్ క్యాంపులు అవి జరుగుతూ ఉండేవి. ఇదే నాకు జీవితం పరమార్థం అనుకున్నాను. ఈ సేవలు, ఇంతకంటే నాకు ఇంకేం సేవలు కావాలి అని అనుకున్నాను. అయితే నాకు ఈ వైజాగ్లో మా ఏరియాకి నన్ను 92లో గ్రూప్ లీడర్గా చేశారు. ఇంకా బాధ్యతలు ఎక్కువయ్యి, ఇంకా అందరినీ, భక్తులందరినీ తీసుకురావడం, ఇక్కడ భజనలు చేయించడం, అది చేయించేదాన్ని. అయితే చాలా ఆనందంగా ఉండేదాన్ని. మళ్ళీ ఏదో మిస్ అవుతున్నట్టు అనిపించేది. ఆ పూజలు భజనలు ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా ఉండేదాన్ని. అది అయిపోయిన తర్వాత నేను ఏదో మిస్ అవుతున్నాను, ఏదో చెయ్యాలి, ఏం చెయ్యాలి నాకు అర్థమయ్యేది కాదు. దాంట్లో నాకేదో తల తిరిగిపోతున్నట్టు అనిపించి మళ్ళీ పెద్ద పెద్ద పూజలు, పెద్ద పెద్ద
లలిత సహస్రాలు, 108 కలిసి పూజలు అలాగా చేసేవాళ్ళమి. ఇక్కడ ప్రతి ఆదివారం KGHకి వెళ్ళి మానవ సేవే మాధవ సేవ అని విక్టోరియా హాస్పిటల్కి, మరి మెంటల్ హాస్పిటల్కి అందరం కలిసి వెళ్ళడం, అక్కడ సేవలు చేయడం, మరి మెడికల్ స్టూడెంట్స్ అందరూ రావడం, మరి అనాథాశ్రమాలకి వెళ్ళడం, ఇలాగ ఎన్నో చేసేవాళ్ళం. చేసిన ఏదో నేను కోల్పోతున్నాను. భజనలో కూర్చుంటే నాకు కంటి నుండి ఒకటే నేల దారి వచ్చేది. ఇక్కడ గాని ఒక నక్షత్రం మెరుస్తున్నట్టు అనిపించేది. ఏంటో నాకు అర్థం తెలిసేది కాదు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ తర్వాత ఏదో క్షీణించిపోతున్నట్టు అనిపించేది. ఒకసారి ఇప్పుడు మనం ఎవరైనా ధ్యానం పెట్టుకుంటే ఎంత సంతోషిస్తామో, అలాగే ఎవరైనా భజనలు పూజలు ఈ సత్యసాయిబాబా గారి పూజలు పెట్టుకుంటే అంత సంతోషించే వాళ్ళమి. ఒకరోజు ఒకరు కొత్త వాళ్ళ ఇంట్లో భజన ఏర్పాటు చేశాము. వాళ్ళు నగర సంకీర్తన అంటే వాళ్ళకి ఏమీ తెలియదు. నేను వచ్చి చేస్తాను అని చెప్పేసని, అన్ని ఏర్పాటు చేస్తానని చెప్పేసని వెళ్ళాను. వెళ్ళేటప్పుడు నాకు అంటే ఆనందంలో టైం తెలియలేదు. ఉదయం 1 గంటకే లేచిపోయి స్నానం చేసి వెళ్ళాను. వెళ్తే అక్కడ కొంత దూరం వెళ్ళిన తర్వాత కుక్కలు ఏమని అరిచి నా చుట్టూ మోగిపోయేవి. అప్పుడు నేను బాబా అని గట్టిగా కేకైపోయేసరికి బాబా నా ఎదురుగుండా ప్రత్యక్షమయ్యి బంగారు అని పిలిచారు. అంతే, నాకు ఇంకేమీ తెలియలేదు. ఆ తర్వాత కరెక్ట్ గా 5 గంటలకి ఎవరింట్లో భజన నగర సంకీర్తనం వాళ్ళ ఇంటి దగ్గర ఆగాను. కానీ ఇవేవి నాకు గుర్తులేదు. మళ్ళీ నేను రెండోసారి పుట్టపర్తి సేవకు వెళ్ళేటప్పుడు ఆయన ప్రేయర్లో చెప్పారు, ఒక భక్తురాలు ఇలా చేసింది అని. అయితే అప్పుడు అతను నందనవనంలోకి తీసుకెళ్ళిపోయారట. ఆ 4 గంటలు కూడా అందులోకి తీసుకెళ్ళి చేశారట. అంటే గురువులు ఎప్పుడు కూడా శిష్యులను రక్షించడానికే ఉంటారు. అలాగే ఇవి అవుతూనే ఉండి తర్వాత మనసులో ఏదో ఒక ఆందోళన ఉంటుండేది. ఏదో చెయ్యాలి, మిస్ అవుతున్నానని. నాకు 2004లో కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. కిడ్నీ ప్రాబ్లము ఎలాగంటే, కుడి కిడ్నీ ఇన్ఫెక్షన్ అయింది, ఎడమ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, 9 mm. అయితే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, తీసుకువెళ్ళారు. వెళ్తే అక్కడ ఆపరేషన్ చెయ్యాలి అనేసి అన్నారు. అని ఇది సర్జరీకి, ఈవిడికి ఇప్పటికే 50 సంవత్సరాలకి ఎక్కువైపోయింది, సర్జరీకి పనికిరాదు, కాబట్టి ఇలాగా మెడిసిన్స్ వాడడమే అని. అలాగా మా ఇంట్లో ఎప్పుడు కూడా ఒక ప్రేయర్ రూము సత్యసాయిబాబా కోసం స్పెషల్ గా ఉంచాము. మాది స్కూలు, అది గురుకుల పాఠశాల లాగా ఉండేది, చిన్న స్కూలు. ఆ చుట్టూ కూడా చెట్లు, అంతా కూడా ఒక వాతావరణం అంతా ఒక గురుకులం లాగా ఉండేది. అందులో పిల్లల చేత కూడా రోజు ఓంకారం అది చేయించేదాన్ని. అయితే ఆ పాదాల నుండి భజనలు అయ్యేటప్పుడు స్వామి ఈశ్వరమ్మ వర్ధంతి, స్వామి పుట్టినరోజులు అయ్యేటప్పుడు విభూది అది వస్తుండేది. ఆ విభూది అందరికి పొట్లాలు కట్టించి ఇవ్వడం, నాకు ఎవరికి బాగలేకపోతే నీళ్ళలో వేసుకొని తాగడం కూడా జరిగేది. అన్ని అనుభవాలు జరుగుతున్నా ఏంటో నేనేదో మిస్ అవుతున్నాను అన్నట్టు నాకు ఏంటో నాకు తెలియదు. ఇంకెప్పుడు కూడా బాబా ఫోటో దగ్గర కూర్చొని బాబా బాబా అని బాబాతో మాట్లాడుతుండేదాన్ని. ఈ టైంలో నాకు మా ఇంట్లో వాళ్ళకి ఏమనిపించిందంటే, అమ్మ పిచ్చైపోయింది బాబా అని నాకు మెంటల్ హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. తీసుకువెళ్తే ఆ తర్వాత నేను అనుకున్నాను, బాబా నన్ను పిచ్చిదాన్ని చేసావా, నేను మంచిగానే ఉన్నాను కదా, నేను మిమ్మల్ని స్మరించడం నా తప్ప అని చెప్పి చాలా ఏడ్చాను. ఏడ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇంకెక్కడ ఉండను, బాబా దగ్గరికి వెళ్ళిపోతాను అనుకున్నప్పుడు మా ప్రేయర్ రూమ్ లోకి
బాబా గారు వచ్చినట్టు అంటే దర్శనం అయింది. బాబా గారు వచ్చినట్టు విభూది అడుగులు అక్కడ ఉంటే గట్టిగా కేకలేసాను, బాబా బాబా అని. అప్పుడు మా పిల్లలు మా వాళ్ళు అందరూ జడిచిపోయి, అమ్మ నిజంగానే పిచ్చి అయిపోయింది అని డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఈవిడ పిచ్చి అవ్వలేదు, ఈవిడ మానసికంగా బాధపడుతుంది అని చెప్పేసి అన్నారు. అన్నప్పుడు అంటే అప్పుడు పిల్లలకి అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరు సంసారాలు వాళ్ళు చూసుకుంటున్నారు. బాబా చెప్పింది కూడా అంత అహింస పరమో ధర్మ అని, తర్వాత ఏంటంటే ప్రేమతత్వాన్ని నేర్పించారు. అంత ప్రేమతత్వం. అయితే 2024లో బాబా గారి పుట్టినరోజు, 24 కాదు 2004 పుట్టినరోజు. అప్పుడు నాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది. ఇక్కడ నుండి మన వైజాగ్ నుండి ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ కి డెలిగేట్ గా నాకు రమ్మనమని. అప్పటికి నాకు ఆరోగ్యం పూర్తిగా బాగోలేదు, అలాగే సేవలు చేస్తున్నాను, అలాగే ఉంది. అప్పుడు బాబా నేను ఇలాగున్నాను, నేను ఎలాగ వస్తాను బాబా అని చెప్పేసి అంటే, మా ఊర్లో చెల్లారావు గారు అని కన్వీనరు, అమ్మ సాయిరాం మీకు ఆ ఇన్విటేషన్ వచ్చింది, మీరు తప్పకుండా వెళ్ళవలసిందే అని. అలా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ బాబా గారు కలిసిన తర్వాత బాబా గారు ఏం చెప్పారంటే, ఇక భజనలు పూజలు అక్కర్లేదు, ఇదేంటంటే ధ్యానం చేసుకోమని. అది నా జీవితంలో ఒక మెట్టు. అయితే అప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను కానీ ఈ శ్వాస మీద ధ్యాస మాత్రం నాకు తెలియదు. అయితే అప్పటికి ఒకసారి మా స్కూల్లో చెప్పడానికని రమణమ్మ గారు వచ్చి చెప్పడం జరిగింది. ఆవిడతో నాకు పరిచయం లేదు, కానీ ఆవిడ కూర్చోబెట్టి చేశాను, కానీ నాకు గుర్తులేదు. అయితే మా ఇంటి దగ్గర ఎగ్రాల కృష్ణమాచారి సివివి గారి ఫౌండేషన్ అంటే ట్రస్ట్ ఉండేది. అక్కడ ధనిష్ట ధ్యానం జరుగుతుండేది ప్రతి చతుర్దశికి. అక్కడికి వెళ్ళేదాన్ని. మరి రుద్రాభిషేకాలు, నమ్మకం, చమకం, శ్రీ సూక్తం, పురుషోక్తం అన్ని కూడా బైహెడ్ అంటే అంతా కూడా నోటి నుండి వచ్చేది. అంటే పూజలు చేయగా పూజారి తానాయే అన్నట్లుగా. ఆ తర్వాత మరి ఈ ఒంట్లో ఈ బాధలకి యోగా నేర్చుకున్నాను ఒక 6 నెలలు. మరి ఓం శాంతికి వెళ్ళాను. అంటే బాబాని విడిచిపెట్టలేదు, బాబా పూజలు చేస్తూ అన్ని. ఆ తర్వాత ప్రాణిక్ హీలింగ్ నేర్చుకొని హీల్ చేసుకునేదాన్ని. అలాగా వచ్చే ఎవరికైనా బాగులేని వాళ్ళు కూడా హీల్ చేస్తూ ఉంటే ఒక్కొక్క సందర్భంలో అది సరిగా శుభ్రం చేసుకోక ఉప్పుతో మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. అది క్లీన్ చేసుకోకపోవడం వల్ల నా ఒంటి మీద కూడా అది అలాగా రావడం కూడా ఒక్కోసారి జరిగేది. అయితే ఈ సందర్భంలో మరి బాబా గారు ధ్యానం చేయమంటున్నారు. ఎప్పుడు కూడా గాయత్రి మంత్రం ఎప్పుడు కూడా నా నోట్లో తిరిగితే, ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో దుర్గి ప్రచోదయతని అది ఎప్పుడు నా నోట్లో జపం జరుగుతూనే ఉండేది. మరి ఇన్ని చేస్తున్నాను కదా అన్నట్టుగా నాకు అనిపించేది. అయితే అప్పుడు అక్కడ బాబా గారు ధ్యానం చేసుకోమని చెప్పినప్పుడు నేను ధ్యాన వృక్షం దగ్గరికి వెళ్ళి పుట్టపర్తిలోనే ధ్యానం చేసుకుంటే ఈ శ్వాస మీద ధ్యాసది తెలియదు, కానీ అహం బ్రహ్మస్మి అంటే బాబా గారు చెప్పింది ఇది. సోహం అని కూర్చున్న తర్వాత ఒక కొంతసేపటికి, అంటే అప్పటికి నాకు అంతసేపు కూర్చోలేను కూడా, కానీ అది గురువుల మహిమ. 2 గంటలు అలా కూర్చుని పోయాను. 2 గంటలు కూడా నాకు ఏమి, భూమి లేదు, ఆకాశం లేదు, నేను లేని, ఏమీ లేదు. అంత మెరుపులు తెలుపు మెరుపులు అలాగా కనిపిస్తున్నాయి. 2 గంటలు అలా కనిపించింది. అంటే 7 గంటలకు వెళ్ళాను, 9 గంటల వరకు అప్పుడు మెలుకు. అయితే అప్పుడు నాకు కంటి నుండి ఒకటే దార వేడి ఏడుపు అలాగా ఇదంతా తడిచిపోయినంత ఏడ్చాను. అంటే ఏడుపు అలాగా కంటి నుండి దార వచ్చేది. ఆ తర్వాత మెలకు వచ్చిన తర్వాత అలాగా ప్రశాంతి నిలయంకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బాబా గారి దగ్గర పూర్ణ అని ఆవిడ ఉండేవారు, ఆవిడ డాక్టరు. ఆవిడతో చిన్న పరిచయం ఉంది.
"ఆ, మేడం, సాయిరామ్, బాబా ఇలా చెప్తున్నారేంటి? నాకు పూజలు భజనలు వద్దంటున్నారు, మరి ఇలాగా ధ్యానం చేసుకోమంటున్నారు. మరి ధ్యానం అంటే ఆవిడ అన్నారు, ఆ ధ్యానం నీకు బాబా అంటే ఇష్టమే కదా మీకు అన్నారు. అవునండి అని, చాలా ఇష్టం అన్నాను. అంటే మీరు ఆ, ధ్యానం చేసుకుంటే ధ్యానంలో కనిపిస్తారు అన్నారు. అంతే, ఇంకే ఎలా చెయ్యాలన్నది ఆవిడే చెప్పలేదు. నేను వైజాగ్ వచ్చేసాను. వైజాగ్ వచ్చిన తర్వాత ధ్యానం 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 అని 3 నెలలు అన్వేషణ చేశాను. నాకు సరైన ధ్యానం కావాలా, అంటే ఆ ధ్యానం చేస్తే బాబా గారు నాకు అక్కడ కనిపించాలి అందులోనని. అప్పుడు 3 నెలల అన్వేషణలో నాకేమీ కనిపించలేదు సరికదా. ప్రతిరోజు అంటే పూజలు వద్దన్న దగ్గర నుంచి నాకు పూజలు కూడా ఇంక చేయబుద్ధి లేదు. అప్పుడు నాకు చాలా వీక్ అయిపోయాను, చాలా క్షీణించిపోయాను. ఏంటి అంటే భోజనం వెళ్ళేది కాదు. ఏమైనా ఇంత తిన్నా సరే, అంటే ఇంత జ్యూస్ తాగినా సరే ఇన్ని టాబ్లెట్లు వేసుకోవాల్సి వచ్చేది. ఆ జ్యూస్ తాగినా సరే అది కూడా డైజెషన్ అయ్యేది కాదు. అలాగా ఎప్పుడు ఇంకా మంచం మీద ఉండేదని. అయితే ఒక శుభవేళ నాకు మంచి గురువు చూపించు బాబా, నువ్వు చెప్పడం లేదు నాకు ఈ ధ్యానం, అసలైన ధ్యానం చెప్పడం లేదు, నువ్వు చూపించు అనేసి అని అనుకున్నప్పుడు, అది నేను ఎందుకు అనుకున్నానంటే, ఒక రోజు నా కలలోను బాబా ఫోటో ఉంది, బాబా ఫోటో పక్కన ఆ ఫోటో కూడా పెట్టారట. ఫోటో పెట్టి 2 దీపములు ఉన్నాయి, దండ వేశారట. అప్పుడు నేను అనుకున్నాను, అంటే డాక్టర్స్ కూడా అన్నారు ఏంటంటే ఈవిడ ఉన్నంత వరకు ఈ మెడిసిన్స్ వాడడమే అని. అప్పుడు ఆ నేను అనుకున్నాను, ఈ ఇంకా చచ్చిపోతాను, అయితే చచ్చిపోయేలోగా నాకు సరైన ధ్యానం చెప్పండి బాబా, లేకపోతే నాకు మంచి గురువుని చూపించండి అని అనుకున్నాను. అనుకున్న తర్వాత 2005 ఆ ఏప్రిల్ 28వ తారీఖు, అదే నా జన్మదినం. ఆ రోజు నాకు హాస్టల్ గా పత్రిజీ నా ఎదురుగుండా నిల్చున్నారు. అలాగే ఇద్దరం ఇలాగ ఎదురెదురుగుండానే నిల్చున్నాం. నిల్చుంటే నేను పడుకొని ఉన్నాను, పత్రిజీ నా ఎదురుగుండా అలా నిల్చొని ఉన్నారు. నిల్చొని ఉండి అలా నా కళ్ళల్లోకి చూస్తున్నారు. అలా చాలాసేపు, అది ప్రేయర్ టైము, 9 గంటలు ప్రేయర్ టైం అయితే ఎవరో నాకు తెలియదు. ఆ తెలియకపోతే అలా నా వైపు చాలా సేపు చూశారు. అయితే ఈ విషయం నేను అక్కడ ఈ పత్రి పుట్టపర్తి వెళ్ళినప్పుడు బాబాకి అన్నాను, బాబా మీరు నా కళ్ళల్లోకి చూడాలి, నేను మీ కళ్ళల్లోకి చూడాలి, ఒక 5 నిమిషాలు మన ఇద్దరి మధ్యన కూడా ఎటువంటి డిస్టర్బెన్స్, అంటే ఒక ఈగ గాని దోమ గాని గాలి గాని వేచకూడదని. అది అక్కడ జరగలేదు. మరి సద్గురు, మరి గురువు అంటే ఏంటి అంటే, నేను దేవుణ్ణి కాదు, నీవే, నీలోనే గురువు ఉన్నాడు, నీ గురువుని నువ్వే తీసుకో, అంటే నీ గురువు నువ్వే తెలుసుకోవాలి అని, అది ధ్యానం ద్వారా అని, నీ గురువు నీలోనే ఉన్నాడని చెప్పే గురువు కంటే గురువుల్ని అంటే శిష్యుల్ని తీర్చే శిష్యుల్ని తీర్చిదిద్దే, శిష్యుల్ని బానిసలుగా చేసి దిద్దే గురువుల కంటే కూడా ఒక పండులో విత్తనం ఉంటుందని అందరూ చెప్తారు, కానీ విత్తనంలో ఎన్ని ఫలాలు ఉన్నాయో చెప్పే జగద్గురు అతనే మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆయనకు మళ్ళీ 1,000,000,000,000 నమస్కారాలు. అలాగా మరి పత్రిజీ అయితే నాకు ధ్యానం చెప్పలేదు, కానీ అలా నా వైపు అలా చూసిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత నేను అనుకున్నాను, ఇతను ఎవరో, ఇతనే నా గురువు అవ్వచ్చు, ఇతనే నాకు సరైన గురువు. అతను ఒక ఆచార్యంలాగా అంత ఎత్తు గెడ్డము అది అలాగుంటే ఇతనే నాకు సరైన గురువు అని చెప్పేసి అనుకున్నాను. అనుకున్న తర్వాత నాకు ధ్యానం అది ఏం చెప్పలేదు, కానీ ఆ రోజు మా ఇంట్లో ఒక పాంప్లెట్ దొరికింది. దొరికి మర్రిపాలెంలో ధ్యాన శిక్షణ తరగతిలో పిరమిడ్ ధ్యానం అని, అప్పుడు మా వీధిలో అనురాధ మేడం అంటే ఆవిడతోటి వెళ్ళడం జరిగింది. అక్కడ వంశీ సార్ క్లాస్ కూడా జరిగింది. తిరిగి వచ్చాం, అంటే కూర్చోలేను, నిల్చోలేను, ఏమి లేదు. ఆ తర్వాత ఆ ధ్యానం ఎందుకో నాకు చాలా, అంటే శ్వాస మీద ధ్యాస తెలుసుకున్నాను. అప్పుడు తెలుసుకొని చాలా నచ్చింది. ఇంకా ధ్యానం చేయడం మొదలు పెట్టాను. అలాగా
ఒక 40 రోజులు చేయబోయేసరికి 20 రోజులకే నాలో కొంత మార్పు వచ్చింది. తింటున్నాను, కొంచెం నడుస్తున్నాను, తిరగలుగుతున్నాను అంత. అంటే అప్పుడు మా ఇంట్లో అనిపించింది, ధ్యానం అంటే చావు బ్రతుకులకు వెళ్ళిపోయిన ఆ మనిషి కూడా బ్రతికింది, బాగుంది, తింటుంది, తిరుగుతుంది అని అనిపించింది. ఆ తర్వాత ఇంకా అలా 40 రోజులకి డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగుంది, చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు. మరొక్కసారి ఈ ధ్యానానికి క్లాప్స్ కొడదాము బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి. ఆ తర్వాత అప్పుడు నేనేం చేశానంటే మా స్కూల్లోనే ఒక క్లాస్ రూమ్ సెంటర్ గా పెట్టి మా స్కూల్ పిల్లలకి కొంచెం మంది విద్యార్థులు ఉండేవారు, ధ్యానం మొదలు పెట్టాను, ధ్యానం చెప్పడం. అలాగే సీనియర్ మాస్టర్స్ చేత తప్పించడం, మా ధ్యానం చెప్పించడం 2 to 4 అలా జరుగుతూ ఉండేది. ఒకసారి తటవర్తి వీర రాఘవరావు గారు మా స్కూల్కి రప్పించాము. అప్పుడు ఈ సత్యసాయి భక్తులు అందరూ కూడా అందరికీ ధ్యానం చెప్పాలని ఒక సంకల్పంతో అందరినీ రప్పించి పూజలు చేయిస్తూ ఉంటే, అది ధ్యానం చేయిస్తుంటే వీర రాఘవరావు గారు పూజల కోసం వివరంగా చెప్తే కొంతమంది భక్తులకి కొంచెం కోపం వచ్చింది, పూజలు వద్దన్నారని. అయితే కానీ ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు నాకు ఒక చక్కటి అనుభవం వచ్చింది. ఆ రోజు కృష్ణాష్టమి. ఎప్పుడు కూడా దేవుళ్ళు అంటే మనం అనుకున్నట్టే ఇది, కానీ ఆ రోజు నేను ఇంక పూజలయ్యి మానేసిన తర్వాత కృష్ణాష్టమి కృష్ణుడు బాలకృష్ణుడు మా పూజ గది నుండి అలా పాకురుకుంటూ నా దగ్గరికి వస్తున్నట్టు, నేను ధ్యానంలో కూర్చున్నాను. వస్తే, అయ్యో కృష్ణయ్య నీకు ఈ రోజు పాలు కూడా పెట్టలేదయ్యా, నేను తప్పు పని చేశాను అని అంటే అతని నోటి నుండి పాలు నొరగలు వస్తున్నాయట. అప్పుడు నేను అనుకున్నాను, నేను చేసే పూజలు, నేను చేసే ప్రసాదాలు, నైవేద్యాలు ఏమీ కాదు, ఈ ధ్యానమే హైయెస్ట్ అనేసి అనుకొని అప్పుడు ఇంకా నేను ఆనందంగా ప్రచారం చేయడం మొదలు పెట్టాను. అయితే ఆ తర్వాత లలిత మన శ్రావణ మాసం మన లలితమ్మ పూజ చేస్తాము శ్రావణ శుక్రవారాలు. ఎన్నో కష్టపడి, ఎన్నో ఉపవాసాలతోటి, ఎన్నో బాధలు పడి, ఎన్నో ప్రసాదాలు చేసి, ఎంతో భారీగా అందరికీ పిలిచి వాయినాలు ఇచ్చి ఎన్నో మా కోడలు నేనే చేసేవాళ్ళని. కానీ ఆ రోజు మా కోడలు పూజ చేస్తామంటే నేను అక్కడ కూర్చొని నేను ధ్యానమే చేసుకుంటున్నాను. ధ్యానం చేసుకుంటుంటే నాకు ఆ ధ్యానంలో నాకేమనిపించింది అంటే, నేను అక్కడ లలితమ్మ ఆసనం, నేనే ఒక ఆసనంలో కూర్చుంటే నాకు వీళ్ళంతా పూజ చేస్తున్నట్టుగా కనిపించింది. అప్పుడు నేను అనుకున్నాను, అహం బ్రహ్మస్మి, మనమే దివి నుండి భువుకు వచ్చిన దేవతలమే, మనలోనే ఆ దైవం ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క అనుభవం రాబోయేసరికి నేను ఇంకా ఏంటంటే ఈ అందరిలోనూ ఆ దైవాన్ని చూడాలి, ప్రతి ఒక్కరూ దైవ స్వరూపులే. అయితే పత్రిజీ పుట్టపర్తి సాయిబాబా కూడా చెప్పేవారు, దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, బంగారు అనేవారు. కానీ అప్పుడు ఎవరికి అర్థమయ్యేది కాదు. అతను కూడా అహింస పరమోధర్మ అన్నా కాడే, కానీ మన పత్రిజీ గట్టిగా బల్ల గుద్దినట్టు ఎన్వి తినకూడదు. మరి నేను అప్పుడు ఎప్పుడంటే డెలిగేట్ గా అయినప్పుడే, కాదు గ్రూప్ లీడర్ గా అయినప్పుడే అక్కడ 9 ధర్మాలు ఉంటాయి, అప్పుడు ఎన్వి తినకూడదు అని ఉంటది. అప్పటి నుండి మానేశాను. కానీ అలాగా పూజలు చేస్తుంటారు, ఎన్విలు తింటుంటారు, కానీ మన పత్రిజీయే అంత గట్టిగా చెప్పిన మహానీయుడు. అలాగా ఇంకప్పటి నుంచి నేనేం చేశానంటే నా తోటి వారితోటి నేను ధ్యాన ప్రచారం, మరి ఎవరు అప్పాజీ సార్, బ్రహ్మర్షి అప్పాజీ సార్తో పల్లెటూర్లు వెళ్ళేదాన్ని. ఆ తర్వాత అలాగే ఆయనతో జగదీశ్వరి మేడంతో కొంచెం పరిచయం కలిగిన తర్వాత ఆవిడ సింగపూర్ మలేషియా వెళ్తున్నారు అని అంటే అబ్బా అని అనుకున్నాను, ఎంత అదృష్టవంతుడు అంటే, మేడం మీరు రండి అని అన్నారు. అంటే ఇంట్లో కనుక్కొని
పాస్పోర్ట్ అది తీసుకోవడం జరిగింది. కానీ అక్కడ మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉండాలి, మనకి అకామిడేషను క్లాసులు అరేంజ్ చెయ్యాలి అన్నప్పుడు ఎవరూ లేరే అనుకున్నప్పుడు అలాగే కుదిరారు. కుదిరిన తర్వాత పూర్తిగా చెప్పడానికి మనకు సమయాభావం. అలాగే కుదిరారు. కుదిరిన తర్వాత అప్పాజీ సారు, మరి ఈశ్వరమ్మ మేడం, జగదీశ్వరి మేడం, నేను కలిసి సింగపూర్ వెళ్ళాము. సింగపూర్, మలేషియా వారం రోజులకని వెళ్ళాము. అక్కడ వీళ్ళు వచ్చేసారు. అంటే అప్పాజీ సారు, వాళ్ళ మిస్సెస్ ఈశ్వరమ్మ గారు వచ్చేసారు. నేను, జగదీశ్వరి మేడం అక్కడ నెల రోజులుండి మలేషియాలో ధ్యాన ప్రచారం చేసుకొని రావడం జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. ఆ తర్వాత ఇంకా అలాగే మేడంతో నాకు పరిచయాలు బాగా ఉంది. ఈ మేడంతో పల్లెలు, పట్టణాలు ఈ అన్ని వెళ్ళేదాన్ని. అలాగా ఆవిడ ఎక్కడ గాజువాకలో పిరమిడ్ ఉండేది. ఆ పిరమిడ్ లోకి వెళ్ళి ధ్యానం చేయడం అలాగా జరుగుతుండేది. జరుగుతున్నప్పుడు ఆ తర్వాత జీకే సారు ఎక్కడంటే మన ఆర్ఆర్సి అనే కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక ఇది పెట్టారు, రియల్ రిలీఫ్ సెంటర్ అని. అక్కడికి వెళ్ళి రోజు ఉదయం బాక్స్ తీసుకొని 8 గంటలకు వెళ్ళిపోయేదాన్ని. సాయంత్రం వచ్చేదాన్ని. మన సాయంత్రం వచ్చి ఇక్కడ మన సెంటర్లో చూసుకునేదాన్ని. అలాగా నేను ఎన్నో నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత దేవాలయాలే ధ్యానాలయాలు అవ్వాలి అని చెప్పేసి మన ఆదర్శ సూత్రాల్లో ఉన్నాయి. అయితే ఇంకా నేను అప్పటికి వరకు ఇంకా పత్రిజీని చూడలేదు. అప్పుడు మన వైజాగ్ వచ్చారు. వచ్చినప్పుడు మా సెంటర్లో అందరినీ పట్టుకొని వెళ్ళాము. వెళ్ళి పత్రిజీని చూసినప్పుడు అరే ఇతనే నా కంట్లో కనిపించారని చాలా. అంతకు ముందు అనురాధ మేడం వాళ్ళ ఇంటికి రావడం, అతన్ని చూడడం. అయితే చూసేటప్పుడు నాకు పత్రిజీ ఈ మోహంలో ఇదంతా ఒక మెరుపులు కనిపిస్తున్నాయి. మెరుపులు కనిపిస్తూ ఉంటే మేడం ఏంటి సంగతులు అని అంటే, అతను పక్కనే అందరూ కూర్చొని కాళ్ళు నొక్కుతూ ఉంటే, అతను పడుకొని ఉంటే నాకు ఏంటి ఇతను గురువు, ఇతను ఎలాగా అన్నట్టు నాకు నచ్చలేదు. ఎందుకంటే బాబా గారి దీంట్లో అందరూ కొంగు కప్పుకొని ఏదో మానవతా విలు అంటే ఏదో ఉన్నట్టుంటది. ఇక్కడ స్వతంత్రత. పత్రిజీ మనకందరికీ స్వతంత్రం ఇచ్చారు. అయితే నేను అది తెలుసుకోలేకపోతే ఎందుకు ఇలాగా అన్నట్టు అనుకున్నప్పుడు పత్రిజీ మేడం రండి మేడం అన్నారు. రండి మేడం అని చెప్పేసి పక్కన కూర్చోబెట్టి ఏంటి సంగతి అన్నారు. అప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. అనిపించిన తర్వాత చూడబోయేసరికి ఇదంతా వెలుగులు కనిపిస్తున్నాయి. అప్పుడు నేనేమి చెప్పలేదు. ఆ తర్వాత అయిపోయింది. ఆ తర్వాత అక్కడ ఈ అక్కయ్యపాలెంలో రామాలయంలోనూ సెంటర్ పెట్టాము. అక్కడ డిస్టర్బెన్స్ గా ఉండేది. అక్కడ గౌరీ సేవా సంఘంలోను గ్రంథాలయంలోను మళ్ళీ వాళ్ళకి అడిగితే వాళ్ళు ఎటువంటి అద్దె అది లేకుండా ఫ్యాన్లు, లైట్లు, సకల సౌకర్యాలతో ఒక పెద్ద రూమ్ ఇస్తే దానికి మారుతి ధ్యాన కేంద్రం అని జీకే సార్ ఓపెనింగ్ చేసి దానికి పేరు పెట్టారు. ఇంకా చాలా అద్భుతంగా సెంటర్ నడుస్తూ ఉంటే ఆ తర్వాత నాకు హిందీ వచ్చు. నేను వెస్ట్ బెంగాల్లో ఉండేదాన్ని. అయితే హిందీ వచ్చు కాబట్టి జీకే సార్ ఏమన్నారంటే అండమాన్ వెళ్ళండి మేడం అన్నారు. నేను ఇంకా విజయలక్ష్మి మేడం అని అండమాన్ వెళ్ళాను. అండమాన్ వెళ్ళిన తర్వాత అండమాన్లో ఒక వారం రోజుల కోసమని వెళ్ళాము. అయితే అండమాన్లో నా అనుభవం ఏంటి అంటే, అండమాన్ వెళ్ళేటప్పుడు మేము డార్మెంటరీలో టికెట్స్ తీసుకున్నాము. మేము పిరమిడ్ క్యాప్స్ పెట్టుకొని బయలుదేరాము. చాలా ఎక్కడికైనా వెళ్తున్నా అంటే అక్కడ ధ్యాన యజ్ఞం అవుతుంది. పిరమిడ్స్, బుక్స్, పాంప్లెట్స్ బోల్డ్ ఉంటాయి కదా, అవన్నీ పట్టుకుని వెళ్తా ఉంటే ఇవన్నీ ఏంటి అన్నారు. చెప్పాము ఇలాగ అక్కడ ధ్యాన యజ్ఞం అవుతుంది, మా గురువు గారు వస్తారు, ఇది పిరమిడ్స్ అని చెప్పిన తర్వాత
అతను ఒక గంట తర్వాత షిప్ లో మేము ప్రయాణం చేస్తున్నాము. గంట తర్వాత అతను వచ్చి, మేడం మీరు తెలియని ఊరికెళ్ళి ధ్యాన ప్రచారం చేస్తారంటున్నారు. ఆ ఇక్కడ ఏసీ ఫస్ట్ ఏసీలో 2 సీట్లు ఖాళీ ఉన్నాయి. మీరు ఏమాత్రం డబ్బు కట్టక్కర్లేదు, మీరు అందులో కూర్చోండి అన్నారు. అలాగే చాలా సంతోషపడ్డాము. అలాగే అందులో 48 గంటలు షిప్ లో ప్రయాణం. ఆ 48 గంటలు అది 4 అంతస్తులు. ఇంకా ఎంత ఎంజాయ్ చేసామంటే ఆ 4 అంతస్తులు ఎక్కడం దిగడం, అందరికీ ధ్యానం చెప్పడం. అలాగే షిప్ నడిపిస్తున్న అతనికి, అతని పేరు, అతనికి కూడా ధ్యానం చెప్పాం. ధ్యానం చెప్పినప్పుడు నాకు బెంగాలీ కూడా వచ్చు. అతను బెంగాలీ, అతను అది అక్బర్ షిప్. అయితే అతను అన్నారు, ధ్యానం మెడిటేషన్ అంటే చాలా మంచిది. ఈ ఒక్క తుఫాన్లు అవి వచ్చేటప్పుడు, గాలిలు అవి వీచేటప్పుడు చాలా కష్టం అవుతుంది. మీరు చెప్పింది మేము తప్పకుండా చేస్తాం మేడం అని చెప్పేసి అన్నారు. నాకు చాలా ఆనందం అనిపించింది. అలాగా అండమాన్ లో కూడా, అండమాన్ అప్పటికే జీకే సార్ తయారు చేశారు ధ్యానం, అండమాన్ ధ్యానం. అందువల్ల మాకు చెప్పడం కష్టం అవ్వలేదు. అలాగే అక్కడ కూడా ఒక నెలలుండి మాయాబందర్, డిగ్లీపూర్, ఆ దీవులకు కూడా వెళ్ళాము. ఆ తర్వాత పత్రి సార్ అక్కడికి వచ్చారు ధ్యాన యజ్ఞానికి. వచ్చిన తర్వాత ఇంకా హోటల్లో ఉన్నారు. పత్రి సార్తో ఇంకా ఆ 2 రోజులు కూడా చాలా దగ్గరగా మాట్లాడడం అది పత్రి సార్తో అది జరిగింది. అప్పుడు నాకు స్టేజ్ మీదకి పిలిచారు. పిలిచిన తర్వాత నేను ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడలేదు. అందులో పత్రి సార్ పక్కన కూర్చొని అంటే నాకు కాళ్ళు చేతులు గడగడ వణికిపోయేవి. మైక్ ఇచ్చారు. నేనేం మాట్లాడలేనంటే, లేదు మాట్లాడాలి, మలేషియా విషయాలు ఎలా జరిగాయి, మీ ధ్యాన ప్రచారం ఎలా జరుగుతుంది అని అడిగారు. అడిగినప్పుడు ఏదో చిన్న చిన్నగా చెప్తే, లేదు మేడం మీరు చేసింది మీరే చెప్పాలి అని చెప్పి అడిగిన తర్వాత అలాగా నా నోరు విడిపోయింది. చెప్పాను. చెప్పిన తర్వాత అప్పుడు మీ అనుభవాలతో ఒక బుక్ రాయండి మేడం అని చెప్పేసి అన్నారు. అలాగే అన్నాను. అన్న తర్వాత ఆ రోజు అక్కడ ఏక్తా ధ్యానం కోసం 2008 ప్రతి ప్రపంచం అంతా కూడా ఏక్తా ధ్యానం ప్రతి ఆదివారం కూడా 6 నుండి 7 వరకు జరగాలి అని ఆ రోజు అక్కడే అనౌన్స్ చేశారు. ఆ తర్వాత అక్కడ కూడా చాలా అద్భుతంగా జరిగింది. తర్వాత ఇంటికి వచ్చాము. మరి ఇంకా అక్కడి నుంచి ఇంకా నా ప్రయాణంలో ఇంకా నేను పరుగు నాకు ఉల్లాసం, పరుగు మొదలైంది. ఆ తర్వాత ఇక్కడ 2010 ఇక్కడ ఒక టెస్ట్ ఫామ్ చేశారు. టెస్ట్ ఫామ్ చేస్తే అందులో 90 మహిళలే, అందులో నేను కూడా ఒకరిని. అప్పుడు జగదీశ్వరి మేడం, రేవతి మేడం, రత్నకుమారి మేడం, రమణమ్మ గారు, సీతమ్మ దార, సజ్యోతి మేడం ఇలాగా ఉన్నారు. అయితే ఆ తర్వాత 2010లో మన వైజాగ్ ధ్యాన మహాచక్రం అని ఇచ్చారు. ఇస్తే అందులో మన వైజాగ్ మాస్టర్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా పనిచేశారు. మన ఇంట్లో ఒక పెళ్లిలాగా. మరి అలాగే నేను కూడా పత్రి సార్ ప్రతి నెల వచ్చేవారు. అక్కడ ఇంకా ధ్యానమా చక్రం ఎక్కడ జరుగుతుంది అన్నది నిర్ణయం జరగలేదు. అలా ప్రతి నెల వచ్చేవారు, అన్ని ప్లేసులు చూసేవారు, చూసి వెళ్ళిపోయేవారు. అప్పుడు ఒక నెల వచ్చి సింహాచలంలో ఇది ఇక్కడ ధ్యానమా చక్రం పెట్టండి అంటే, అదంతా ఎక్కడ ఏవి ఎక్కువ ఇల్లులయ్యి లేవు. ఆ స్థలం ఏంటంటే కాకుల దూరని కారడవిలా ఉండేది. దానికి మన వైజాగ్ ప్రెసిడెంట్ ఎవరు, ఒక రెడ్డి నాయుడు గారు సారు, తర్వాత సతీష్ గారిని ట్రస్టీలుగా పెట్టారు. పెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత నాకు అనిపించింది, ఇదేంటి ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలాగా ధ్యానం చక్రం చేస్తారు, గురువులు కదా, పరమ గురువులకు అన్ని తెలుసు అని అనుకున్నాము. అప్పుడు నాకు అనిపించింది ఇక్కడ నేను కూడా ఏదో చెయ్యాలి అని. ఎప్పుడైతే ధ్యానం అక్కడ వైజాగ్ ధ్యానం ఇచ్చారో అదంతా ప్రచారం చేస్తున్నాం అందరమే కలిసి. అక్కడ ఆ తర్వాత ఇక్కడ ఏదైనా చెయ్యాలి అని జీకే సార్ అన్నప్పుడు జీకే సార్ అన్నారు, అదే మేడం
మరి మీ ట్రస్ట్ మెంబర్స్ ఎవరైనా పూనుకొని చెయ్యాలా, అది మీరే ఎందుకు చేయకూడదు అని అంటే, అలాగే సార్ చెయ్యాలి, ఏం చెయ్యాలి? అప్పుడు నేను అనుకున్నాను, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి టీలు టిఫిన్లు ఏదో సాయంత్రం పూట చేద్దాము, ఒక ఇల్లు తీసుకుంటాను అనుకున్నాను. ఆ తర్వాత ఏమో మా ఇంట్లో ఆ రోజు ఏం చెప్పారు అంటే, మా వారు అన్నారు భోజనాలు పెడితే బాగుంటది అని. అక్కడ రోజు వర్కర్స్ 10-15 మంది వర్కర్స్, ఈ ఎవరు సతీష్ గారు బుక్లు తీసుకొచ్చి అదంతా సాఫ్ చేసేవారు. అది వాళ్ళకి భోజనాలు పెట్టడానికి అని అనుకుంటే ఇంకా నాకు ధైర్యం చాలలేదు. అప్పుడు మళ్ళీ పత్రి సార్ వచ్చారు. వస్తే నాకు పిలిచి అన్నారు, మేడం ఏంటి సంగతులు అన్నారు. సార్ అని అలాగ ఇంకా చెప్పలేకపోతాం, చెప్పండి మేడం అన్నారు. అంటే ఇక్కడ భోజనాలు వండి పెడదామని వర్కర్స్ అనుకుంటానంటే, గుడ్, అది చెయ్యాలి. ప్రతి ఒక్కరు కూడా అన్ని పనులు చేస్తారు, కానీ అందరికీ ఆకలేస్తుంది కదా, అందరికీ కడుపు నింపు ఆ పని మీరు చేస్తున్నారని నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక 5 నిమిషాలు నా కళ్ళల్లోకి చూశారు. దాంతో నాకు చాలా శక్తి వచ్చింది. ఆ పనిలో నేను నిమగ్నమయ్యాను. అలాగా ఆ 2 నెలలు వంటలు చేయడం, నా ధ్యాన మిత్రులు పట్టుకొని వెళ్ళి ఇంకా అప్పుడు అందరితో పరిచయాలు బాగా జరిగాయి. తర్వాత జీకే సార్ నార్త్ ఇండియా అంతా జీకే సార్ తోటి వెళ్ళడం, అక్కడ క్లాసులు చెప్పడం, ఒరిస్సా అంతా తిరగడం, అలాగా ఎక్కువ స్కూల్స్ లో చెప్పడం జరిగేది. అప్పుడు అలా నార్త్ ఇండియా వాళ్ళు కూడా చాలా మంది మన ధ్యాన మహాచక్రానికి వచ్చారు. వచ్చి ఎంతో అద్భుతంగా మన వైజాగ్ ధ్యాన మహాచక్రం జరిగింది. అంతేకాకుండా నేను ఆ ఇల్లు తీసుకొని అందులో ఉండి వంటలు చేస్తున్నప్పుడు 2 నెలల వరకు కూడాను సిలిండర్ మీద నాకు గుర్తు లేదు. రోజు అన్ని కాయగూరలు తెచ్చుకోవడం, అన్ని చేయడం చెందడం అవుతుంది. అవన్నీ అక్కడ దులిపి ఇలాగా, అరే సిలిండర్ గ్యాస్ చూసి ఇది ఇంతవరకు పనిచేస్తుంది అని అనుకున్నాను. ఆ రోజు అయిపోయింది. అంటే అది 2 నెలలు అంతమందికి వంటలు చేస్తున్నా కానీ అది మహిమ. ఆ తర్వాత అలాగే మరి చాలా అద్భుతంగా జరిగింది. రోజు వారంకి ఒకసారి మధ్యాహ్నం పూట నేను రమణమ్మ గారు చైతన్య రథం అని ఉండేది. ఆ రథంలో అంటే ఆ వ్యాన్ లో ఇక్కడికి అనకాపల్లి వెళ్తే, అనకాపల్లి బాలా మేడం వాళ్ళు, సత్యనారాయణ గారు అక్కడ అన్ని కూడా బెల్లం మార్కెట్ లో కావలసినవన్నీ కూడా వాళ్ళు అక్కడ రెడీ చేసి ఉంచేవారు. వాటిలో వ్యాన్లో వేయించుకొని వచ్చేసి వాళ్ళని వచ్చి అన్ని రమణమ్మ గారు వాళ్ళ ఇంటి దగ్గర దిగిపోయేవారు. నేను మరి అక్కడే 3 నెలలు అక్కడే ఉండిపోయాను. ఉండిపోయిన తర్వాత అక్కడ అవన్నీ చూసుకొని సర్చ్ చేసుకొని ఉండేదాన్ని. అయితే ఏదైనా లేకపోతే అవన్నీ చూసుకొని ఏది లేదు అని అన్నప్పుడు, ఇవి లేవు, ఇవి రేపు కొన్ని తెచ్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ మన్నాటికి అవి బస్తాలతో వచ్చేవి. ఏదో కాయగూర అవనివ్వండి, మిరపకాయలు అవనివ్వండి, ఏదైనా. అయితే బియ్యాలు అయ్యి కూడా చెప్పలేము, అలాగ వచ్చాయి. నాకు మనం ఏదైనా ధ్యాన చక్రాలు అది చేసేటప్పుడు మన దగ్గర డబ్బులు ఉండవు మొట్టమొదట్లో, తర్వాత చాలా వస్తాయి. అయితే నాకు ముందే ఎవరు రెడ్డి నాయుడు గారును సతీష్ గారు, మేడం మీరు వంటలు చేస్తున్నారు కదా, మీకు ఏమైనా మీకు ఎంత కావాలంటే అంత ఇస్తామంటే, సార్ వద్దండి, నాకు శక్తి ఉన్నంత వరకు చేస్తాను, తర్వాత అడుగుతాను అన్నాను. కానీ లాస్ట్ వరకు నేను అడగలేదు. ఆ తర్వాత మనకి మరి ఎన్ని విరాళాలు వచ్చాయంటే చెప్పలేము. అంత అద్భుతంగా ధ్యానమా చక్రం అంత అద్భుతంగా జరిగింది. ఒకరోజు నా అనుభవం ఏంటి అంటే, ఒకరోజు పెద్ద వర్షం పడింది. చాలా పెద్ద వర్షం పడిపోయి ఆ వర్షం పూర్తిగా వేదికంతా తడిచిపోయింది. తడిచిపోతే మన పత్రిజీ మాకు ఎందుకు ట్రస్టీలుగా నియమించారంటే, వైజాగ్ లో ఒక మహా మెగా పిరమిడ్ రావాలి అని, దానికి మేము వర్క్ చేయాలని నిర్మించారు. అయితే పెద్ద వర్షం పడింది. పెద్ద వర్షం పడి వేదిక కూడా తీశారు, పూర్తి తడిసిపోతే మరో దగ్గర పెట్టారు. ఆ రోజు నేను ధ్యానం చేస్తా ఉంటే 5 నుండి 6, 7 వరకు ధ్యానం అవుతుండేది. పత్రి సార్ ఫ్లూట్ వాయిస్తూ ఉంటే ధ్యానం చేస్తూ ఉంటే
మనకి అక్కడ ఈజిప్ట్ లో గిజా పిరమిడ్ అది అలా గాలిలో తేలిపోయి అలాగా ఇప్పుడు ఈ కొత్త వేదిక ఎక్కడుందో అంతవరకు వచ్చి అక్కడ ఆగిపోయిందట, కిందకి దిగలేదు మీదకి దిగలేదు, అలాగా ఆగిపోయినట్టుగా. అయ్యో అది పెద్ద కొండ రాయిలతో తయారు చేశారు కదా అని అనుకున్నాను. ఆ తర్వాత ఏమో ఇదైపోయింది. సార్కి అనుభవం అడిగినప్పుడు చెప్పాను. చెప్తే ఈ సరి ప్రాంతాల్లో ఎక్కడో జరుగుతుంది అన్నారు. అదే లీలా మేడం వాళ్ళ అనకాపల్లి అక్కడ ఆ గిజా పిరమిడ్ ఆకారంలో ఆవిడ తయారు చేశారు. ఆ తర్వాత ఇలాగే ఇంకా ఎన్నో ఖరగ్పూర్ మా చుట్టాలు అతను ఐఐటిలోను ప్రొఫెసరు. అంటే నేను ఎక్కడైనా అంటే వెళ్ళి స్కూల్స్కి వెళ్ళిపోవాలి ప్రతిదాన్ని. నేను ఇంత ఆనందం పొందాను కదా, ఈ ఆనందాన్ని ప్రతి ఒక్కరూ పొందాలి అనే సదుద్దేశంతో ప్రతి శనివారం అనకాపల్లి ఇక్కడ సిరాజ్ గారు అని ఉండేవారు, ఇప్పుడు లేరు, అతను టీటీ. అతను రోజు కూడాను అంటే ప్రతి శనివారం ఉదయం అదేంటి ఏ బండి అందులో ఉదయం 6 గంటలకు వెళ్తాము. అందులోనూ ముగ్గురు నలుగురం కలిసి వెళ్ళిపోయే వాళ్ళని. అనకాపల్లి కశంకోట స్కూల్స్ చూసుకునే వాళ్ళం, గవర్నమెంట్ స్కూల్ అవిని. ఆ తర్వాత మా అమ్మగారు ఊరు గణపతి వెళ్ళి అక్కడ సత్యసాయిబాబా గుడి ఉండేది, ఆ గుడిలో చెప్పేసి మళ్ళీ ఆ రోజంతా ఉండి మర్నాడు నగర సంకీర్తన అయిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ చెప్పుకొని వచ్చేవాళ్ళం. అలాగే అక్కడ దీనికోసం అంతా ధ్యాన ప్రచారం చేసేవాళ్ళం. అలాగే అక్కడ కూడా చాలా మంది తయారయ్యారు. తయారైన తర్వాత ధ్యాన చక్రాలు జరుగుతూ ఉంటే అందరినీ తీసుకొని వెళ్ళే వాళ్ళమి. ఎవరైనా టికెట్ కట్టుకోలేదు అని అంటే మేమే కట్టి తీసుకెళ్ళడం కూడా జరిగేది. ఎంత అద్భుతంగా జరిగేది. ఈలోగా 108 రోజులు 108 మాస్టర్స్ తోటి 108 రోజులు 108 కొత్త ఇంట్లో ధ్యానం పెట్టాలి అని కూడా అది కూడా పత్రి సారే చెప్పారట, జీకే సార్ చెప్పారు. చెప్పినప్పుడు మా సెంటర్లోను అందరూ 40 మంది దాకా ఉండేవారు. రోజు మధ్యాహ్నం మార్చి నుండి జూన్ వరకు అది అయింది. ఎక్కడెక్కడ ముందుగా మేము ఇప్పుడు అనితమ్మ ఎలాగైతే రోజు ఫోన్లు చేసి క్లాసులు చేస్తున్నారు, అలాగా ఎక్కడ ఎవరు కొత్త వాళ్ళ ఇంట్లో ధ్యానం దొరుకుతుంది ఏంటి అని నెలలు 108 రోజులు కూడా చేసి ఎక్కడైనా దొరకకపోతే మా క్లాస్ రూమ్ లో పెడదామని అనుకున్నాము. అది ఎంతో అద్భుతంగా జరిగిన లాస్ట్ రోజు ఏమైంది అంటే ఇంతమందిని ఎండలు అంటే అందరూ నడుచుకొని వెళ్తే ఏంటి గ్రూప్ ఇలా వెళ్తుంది అని అందరూ తెలుసుకుంటారని మా యొక్క ఇది ఆకాంక్ష. అలాగే ఎంతో మంది ఆ ధ్యానంలో తెలుసుకోవడం జరిగేది, మాతో వచ్చేవారు. అంత ఎండలో మేము నడుచుకొని వెళ్ళినా సరే మాకు ఎవరికి కానీ వేడి పొక్కులు రావడం కానీ ఏమీ లేదు. ఒక్కొక్కసారి అక్కడ కరెంటు కూడా లేకపోయినా ఏమి కష్టం అనేది ఉండేది కాదు. ఆ ధ్యానం అయిపోయిన తర్వాత అప్పుడు ఎంతో అద్భుతంగా టీలు టిఫిన్లు ఎంతో ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ లాస్ట్ రోజు ఏమైంది అంటే నా కళ్ళద్దాలు కిందన పడిపోయినప్పుడు సరే చేయించుకుందామని ఎలాగా సరిగా కళ్ళు అంటే నేను ఇంకా కంట్లో అప్పుడు కొన్నాళ్ళ నుండి సరిగా కనిపించట్లేదు. అయితే డాక్టర్ దగ్గర చెక్ చేయించుకొని చేయించుకుంటాను అనుకొని వెళ్ళబోయేసరికి కంటికి గ్లకోమా ఉన్నది అని చెప్పేసి అని ఇప్పటికే మీకు 55 సంవత్సరాలు అంటే అప్పటికి ఇది వెంటనే సర్జరీ చేయించుకోవాలి, లేకపోతే అంటే గ్లకోమా అంటే నీటి బుడగలు అని చేయించుకోవాలి అని అంటే వెంటనే మా వారు తీసుకొని వెళ్ళారు, రెడీ అయిపోయాము. అయితే ఈలోగా నేను ఈ 108 రోజులు నేను ఆర్ఆర్సీకి వెళ్ళలేదు. ఆ రోజు అంటే అక్కడికి వెళ్తే నా పని ఏంటి అంటే నా వయసు వాళ్ళకి నేను ధ్యానం చెప్పడం, అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళతోటి మాట్లాడడం, అదే కౌన్సిలింగ్ అనమాట. అది నాకు చెప్పారు జీకే సారు. మొట్టమొదటి కౌన్సిలింగ్ అంటే ఏమో జడిచిపోయాను.
అదంతా సర్దుకోవడం అది చాలా అద్భుతంగా నాకు అనిపించింది. ఎంతో నేర్చుకోవడం జరిగింది. అయితే జీకే సారు ఫోన్ చేశారు. మేడం ఇంకా రాలేదు, ఎక్కడున్నారంటే, ఇలాగండి నా కంటికి సర్జరీ, మీకేం అక్కర్లేదు, మీరు వచ్చేయండి బయటికి అన్నారు. అంటే సార్ నేను బెడ్ మీద ఉన్నాను అంటే, ఏం పర్వాలేదు, మీరు డాక్టర్ చెప్పి వచ్చేయండి అన్నారు. అయితే డాక్టర్ గారికి, సార్ నాకు ఫోన్ వచ్చింది, మా ఇంట్లో ఫంక్షన్ ఉన్నదట, చుట్టాల ఇంట్లోనూ, వెళ్ళిపోతున్నానని. అతను నాకు గసిరారు, అమ్మ మీ ఏజ్ ఎంత, మీ కంటికి వచ్చిన వ్యాధి ఏంటి, మీరు ఇలాగా అంటున్నారు అని. తర్వాత మీరు కట్టిన డబ్బు మీకు తిరిగి రాదు అంటే, పర్వాలేదు అనేసానండి. అప్పుడు జీకే సార్ ఆధ్వర్యంలోను 72 గంటలు ధ్యానంలో కూర్చోమని చెప్పారు. అమ్మ బాబాయ్ 72 గంటలు నేను ధ్యానంలో ఎలా కూర్చోవాలి అని అనుకున్నాను. కంటికి హై పిరమిడ్స్ కట్టుకొని, భోజనం లేదు, చేస్తే చెయ్యొచ్చు కానీ ఒక గ్లాసుడు నిమ్మరసంలో తేనె వేసుకొని ఉదయం సాయంత్రం తాగి అలా కంటికి హై పిరమిడ్స్ పెట్టుకొని అలా కూర్చొని ఉండడం 72 గంటలు 4 రోజులు అలా కూర్చొని ఉండడం జరిగింది. జరిగినప్పుడు మధ్యాహ్నం పూట ఆ గ్రంథాలయం నుండి ధ్యానులు అందరూ వచ్చేవారు, గ్రూప్ మెడిటేషన్ అది అయ్యేది. 72 గంటలు అయిన తర్వాత నాకు ఈ కట్లు ఇప్పారు. ఇప్పిన తర్వాత చూడబోయేసరికి చాలా సేపు నేను చూడలేకపోయాను వెలుగుని 4. ఆ తర్వాత చూడబోయేసరికి నా కళ్ళు చాలా క్లియర్ అయిపోయేవి. అప్పుడు జీకే సార్ అన్నారు, వెళ్ళి ఒకసారి టెస్ట్ చేయించుకోండి అని. అయితే అలాగ వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే ఆ రోజు అతనికి చాలా కోపంగా ఉన్నారు నేను వచ్చానని. ఆ రోజు నాకు ప్రిస్క్రిప్షన్ లో ఆ రోజుకే నాది అప్పటికి ప్రెజర్ ఎంత, నేను వెళ్ళే మొట్టమొదటి ఇంకా ఈ ధ్యానం చేయకముందు 24/4 అంటే 24/4 ఉండేది. అది ఇప్పటికి ఎంత 12/2 వచ్చిందట. అయితే అది అంత కన్ను అంత క్లియర్ అవ్వదు, అది మన ధ్యాన మహిమ. ఆ ధ్యాన మహిమ వల్లే అలా క్లియర్ అయింది. అందువల్ల అతను డాక్టర్ కూడా నమ్మలేదు. నమ్మకుండా మరొక రోజు రండి అని అలా 3 సార్లు రప్పించారు. అప్పుడు మరొక దగ్గర కూడా నేను వెళ్ళి చూయించుకున్న తర్వాత వెళ్తే, ఏం చేశారు మేడం అన్నారు. ఆ రోజు నేను పిరమిడ్ బుక్స్ అన్ని పట్టుకొని వెళ్ళాను. అతని పేరు ప్రసాద్ లాల్. అయితే అతను, మా ఆవిడకి కూడా బాగలేదు, ధ్యానం చెప్పండి అంటే ఆ ధ్యానం చెప్పడం జరిగింది. ఆ తర్వాత అతను కూడా మన సొసైటీలో ఉన్నారు. అలాగే ఒకసారి మార్షియస్ కూడా వెళ్ళడం జరిగింది. మార్షియస్ జీకే సార్ వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, నేను వెళ్ళాము. అక్కడ సంజయ్ అప్పుడు అనేసనని, నరసింగ సంజయ్ అప్పుడు గారని అతను ఉన్నారు. మేము హోటల్లో దిగాము. అతను రేడియోలోను హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నారు. మాకు ఒక రోజు కాల్ రేడియోలోను హెడ్ మాస్టర్ మాకు అవకాశం ఇచ్చి రేడియోలోను ఒక రోజు 1 గంట మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నారు. తర్వాత మళ్ళీ ఆ మర్నాడు కూడాను ప్రేక్షకులతోటి 60 దేశాల నుండి ఆ రేడియోలో కార్యక్రమాలు అవుతున్నాయి. మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఏంటంటే జీకే సారు స్పిరిచువల్ టాబ్లెట్స్ కోసం చెప్పారు. మరి అప్పాజీ సార్ ఏమో దీనికోసం అదేంటంటే ఉద్ధరేత్మాత్మ ఆత్మానం, మేడం అన్నమయ్య కీర్తన పాడారు, నేను కోటి పూజ సమం శ్లోకం కోసం. ఇలాగా 2 గంటలు చర్చ జరిగింది అని 60 దేశాలకు వెళ్ళిందట. ఆ తర్వాత వైజాగ్ వచ్చిన తర్వాత నేను జగదీశ్వరి మేడం పిరమిడ్ కడితే అక్కడ నేను 2 సంవత్సరాలు ఉండి ఆ మేడం తోటి వర్క్ చేయడం జరిగింది. అప్పుడే పత్రి సార్ మళ్ళీ బుక్ రాయమని చెప్తే రాస్తే ఆ బుక్ ఇది పత్రి సార్ చేతుల మీదుగా అతనే కరెక్షన్ చేసి దివ్య ధ్యాన జగత్ అని దీనికి పేరు పెట్టారు. మన యోగా డే రోజు రిలీజ్ అయింది. రిలీజ్ అయితే ఏంటి ఈ డిటి ఇవేంటి సరి తెలియదు. ఇక్కడ నందప్రసాద్ గారు ఇక్కడ నేను రాసిందంతా కరెక్ట్ చేసి డిటిపి చేయడం, అక్కడ ఎవరు డి కేశవరాజు గారు అక్కడ నుంచి నాకు పంపించడం, ఇలాగా సార్ ఎక్కడికి వెళ్తే అక్కడ అతనికి ఇవ్వడం, ఇలాగా 4 సార్లు కరెక్షన్ అయింది. మేడం ఈ బుక్
దివ్య ధ్యాన్ జగత్ బుక్ పేరు పెట్టారు ఏంటి అని అనుకున్నప్పుడు కేశవరాజు గారు అన్నారు, ఈ బుక్ జగత్ అంతా తిరుగుతుంది అని చెప్పేసి అన్నారు. అంటే అమ్మో ఏంటి నేనేం రాశాను అని అనుకున్నాను. అయితే ఒకసారి చీరాలలోను అనిత మేడం అని, ఆ మేడము పరమ గురువుల చరిత్రలు ప్రతిరోజు చదువుతారు. అయితే అక్కడ పిరమిడ్ ఓపెనింగ్ అయినప్పుడు పత్రి సారు పత్రి మేడం వెళ్ళారట. వెళ్ళినప్పుడు సార్ ఇలాగా గురు చరిత్రలన్నీ అయిపోయి నేను ఏం చదవాలి అని చెప్పేసి ఆవిడ అడిగితే అన్నారట, ఈ బుక్ అతని బ్యాగ్ లో ఉంది, బ్యాగ్ లో ఉంటే ఈ బుక్ చదవండి, మన ధ్యానం పిరమిడ్ మాస్టర్లో కూడా రాసినవి చదవండి అని ఇచ్చారట. అది 20 రోజులు నా చేతే చదివించారు. రోజు 20 నిమిషాల నుండి 12 గంటల వరకు చదివేదాన్ని, అంతా వెళ్ళేది. అయితే దాని నుండి మన సాయి భక్తులు ఎంతో మంది ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. అది దివ్య ధ్యాన జగత్ అని అంటే మరి ఆ సార్ అందులో ఏమైనా మన నందప్రసాద్ గారు అన్నారు, కరెక్షన్ అంటే అందులో సార్ ఎనర్జీ ఇస్తారు, ఒక పిరమిడ్ మాస్టర్ బుక్ అంటే అతని సొంత ఇల్లు అన్నారు. అలాగా అది ఆ తర్వాత రేడియో మన వైజాగ్ లో అది రిలీజ్ అయిన తర్వాత రేడియోలో రేడియో ఆఫీసర్, ప్రోగ్రామ్ ఆఫీసర్ కి బుక్ వెళ్ళి అతను అన్నారు, మేడం మీరు ఇది నాకు ఇంటర్వ్యూ ఇస్తారా అని అంటే ఇస్తాను అని అంటే, అలాగా 4 వారాలు దానికి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అయినప్పుడు 4 వారాలు కూడా నెలకి 2000 చొప్పున పారితోషికం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ఆ తర్వాత ఒక నెల ధ్యాన విద్యార్థి కోసం చెప్పడం జరిగింది. దానికి 2000, మొత్తం రేడియో స్టేషన్ నుండి 10,000 వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ నేను 2 బుక్స్ రాశాను. మా ఇంట్లో మా వారు మాకు ఇది జరిగినప్పుడు, అష్టాబ్ది ఉత్సవాలు జరిగినప్పుడు సార్ చేతుల మీదుగా జరిగాయి. అయితే అప్పుడు ఈ బుక్ రాశాను. దీనికి ఏమి రెస్పాన్స్ లేదు, అలా పంచడమే కానీ దీనికి కూడా ఆ తర్వాత మా వారు ఉన్నత లోకాలకు వెళ్ళిపోయినప్పుడు ఇదో బుక్ రాశాను. కానీ ఈ బుక్ కి మాత్రం 3 సార్లు చేయించాను, 3 సార్లు అవ్వలేదు. అప్పుడు పరి మేడం వచ్చి మొన్న వచ్చారు కదా, అప్పుడు అన్నారు ఆవిడ ఏటో డిటిపి ఏదో చేయించమన్నారు. అది అలాగే అని చెప్పేసి అన్నాము. అలాగా మార్చేసు. మరి పత్రి సార్ తోటి ఈజిప్ట్ వెళ్ళడం జరిగింది. ఆ ఈజిప్ట్ లో కూడా నాకు ఒక మంచి అనుభవం. ఈజిప్ట్ వెళ్ళక ముందు అదే మేము ఇక్కడ అన్ని తిరుగుతుండే వాళ్ళమి. తిరుగుతున్నప్పుడు ఒకరోజు రాత్రి అయిపోయింది, నాకు వ్యాన్ లోను మా ఇంటి ఏరియా దగ్గర దించేస్తే ఎలాగా నేను ఇంటికి ఎలాగ వెళ్ళాలి అన్నప్పుడు ఒక ఆవిడ స్కూటీలో వచ్చి, ఒక అమ్మాయి రండి ఆంటీ అని చెప్పేసి అని, రోడ్డు క్రాస్ చేయలేకపోతున్నాను, ఎక్కాను. ఆవిడ స్కూటీ మీద ఎక్కించుకొని సరిగ్గా మా ఇంటి దగ్గర దింపినప్పుడు అమ్మ నువ్వెవరు దేవతలాగా వచ్చావు అని అంటే, నేను ఈజిప్ట్ నుండి వచ్చాను, మీరు రండి ఆంటీ అనిసన్నాను. అలాగా ఈజిప్ట్ వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత లే లడక్ కూడా పత్రి సార్తో వెళ్ళడం జరిగింది. మరి ఎంతో మరి ఈ ధ్యానంలోకి రావడం ఎంత గొప్ప విజయాలు పొందుతున్నానంటే, పూజలు చేసేటప్పుడు కంటే ఉన్నతమైన, మరి మా స్కూల్ పత్రి సార్ అన్ని వచ్చి చేసినందుకు మరి ఇప్పుడు నెంబర్ 1 స్కూల్, అప్పుడు ఒక పాకలబడి లాగా ఉన్న స్కూలు ఒక పెద్ద స్కూల్ అయింది. అంటే ధ్యానం అంటే సర్వరోగ నివారిణి, ఆరోగ్యం బాగైంది. ధ్యానం అంటే సర్వభోగకారిణి. మేము అప్పుడు మామూలు స్థితిలో ఉండే వాళ్ళమి, ఎన్నో భోగాలు వచ్చి ఎక్కడంటే అక్కడ ఎంతో డొనేషన్ అన్ని చేయగలుగుతున్నాము. అలాగే ధ్యానం అంటే సత్య ధ్యాన ప్రసాదిని అన్నందుకు మరి ఈ పిఎంసి ఛానల్ పత్రిజీ యొక్క సార్ యొక్క కళ, ఆ కళని మరి మనం ఎవరి ఇళ్లలో వాళ్ళుండి కడుపులో చల్ల కదలకుండా ఈ డిజిటల్లో ఇలాగా ఛానల్లో మనం చెప్పుకోవడం, ఇదంతా ప్రపంచవ్యాప్తం అవ్వడం, ఇదంతా కూడా పత్రిజీ యొక్క కళ. మరి అలాగే నందప్రసాద్ గారు, ఆనంద్ గారు, బాలకృష్ణ గారు, మరి నవకాంత్ గారు వచ్చి
మొట్టమొదట 20,000 కట్టాను. కట్టిన తర్వాత వీళ్ళు వచ్చి అన్ని చెప్పినప్పుడు నేను 1,30,000 కట్టి అందరి చేత కట్టించడం జరిగింది. జరిగిన తర్వాత అప్పుడు కరోనా వచ్చింది. మరి ఈ పిఎంసి ఛానల్ని ఎంతో మనం అభివృద్ధి చేయాలని, ఇది ఇంటింటికి ఈ ఛానల్ వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన అందరికీ, ముఖ్యంగా అనితమ్మకి నా యొక్క వేల వేల కృతజ్ఞతలు. ఇంకా ఎన్నో ఉన్నాయి కానీ సమయాభావం. అద్భుతంగా జరిగినందుకు మళ్ళీ పత్రి సార్కి మరొక్కసారి పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అమ్మా, ఎంతో అద్భుతంగా చెప్పారు. అది ఒక గంటలో అవ్వవు. సార్తో ఉన్న అనుభవాలు కానివ్వండి, మీ జాన అనుభవాలు కానివ్వండి, కానీ సమయం అన్నది ముఖ్యం కాబట్టి క్లుప్తంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మీ పుస్తకం రాయటం కానివ్వండి, మీరు అసలు ఆరోగ్యం తెచ్చుకోవటం కానివ్వండి, మీ మెడిటేషన్ లో అనుభవాలు కానీ అన్ని చాలా అద్భుతంగా చెప్పారండి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇప్పటి వరకు చూశారు కదా, మేడం కి జరిగింది మనకెందుకు జరగదు? ఎవరికైనా అది జరిగి తీరుతుంది. మన విశేషంగా ధ్యాన సాధన చేస్తున్నప్పుడు అన్ని జరుగుతాయి. ఇప్పటి వరకు జూమ్ లో ఉన్న వాళ్ళు యూట్యూబ్కి వెళ్ళి వీడియోని లైక్ చేయండి, అందువల్ల ఎక్కువ మందికి వెళ్తుంది. యూట్యూబ్ లో చూస్తున్న వారు తప్పనిసరిగా లైక్ చేయండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రసారాలు అందరికీ వెళ్ళాలని సార్ యొక్క ఏ కోరిక అయితే ఉందో పిఎంసి ద్వారా అది నెరవేర్చుకుంటున్నాము. ఆల్రెడీ నెరవేరింది, ధ్యాన జగత్ అయింది. ఇంకా పూర్తిగా ప్రతి ఒక్కరు ధ్యానము అన్నవారు తెలియని వారు ఉండకూడదు అనమాట. అందరికీ ధ్యానం వెళ్ళాలి. ఆ సార్ యొక్క సంకల్పంలో మనందరం కూడా భాగస్వాములం అయినందుకు సార్కి విశేషంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇప్పటితో ముగించుకుందాం. సాయంత్రం చిట్ చాట్ విత్ మేడం మరొక మాట, ఇక్కడ మేము పిరమిడ్ కూడా కట్టుకోవడం జరిగింది. పిరమిడ్ లో కూడా చక్కగా సేవలు జరుగుతున్నాయి. అద్భుతం మేడం. స్కూల్లో పిరమిడ్ ఉంది, ఇంటి దగ్గర కూడా కట్టారండి. మా పంట పొలాల్లో పిరమిడ్ ఉంది. పంట పొలాల్లో పిరమిడ్ కట్టడం జరిగింది. దానికి పత్రిజీ ధ్యానాలయం అని పేరు పెట్టుకొని దాంట్లో ప్రతి చక్కగా సేవలు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ అండి. చక్కగా స్కూల్లో పిరమిడ్, ఇంటి దగ్గర పిరమిడ్. ఎవరైనా స్కూల్ కి టీచర్స్ కి పిల్లలు చెప్పే వాళ్ళకి అలా మేడం యొక్క సజెషన్స్ తీసుకోవచ్చండి. మేడం ఎన్నో కార్యక్రమాల్లో తమ వెళ్ళటమే కాదు, వెళ్ళే వాళ్ళకు కూడా స్కూల్ కి వెళ్ళి చెప్పే వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తారు. థ్యాంక్ యూ అండి. ఈవినింగ్ 3:45 కి చిట్ చాట్ విత్ గ్లోబల్ మాస్టర్స్ లో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సెలవు.